నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్. ఏపీలో పార్టీల వారీగా చీలిపోయి ఉన్న బీసీలు, కాపులు జనసేనాని పవన్ కళ్యాణ్ని నమ్మి ఒక్కటయ్యే పరిస్థితి ఉందా? ఈ రెండు కీలకమైన సామాజిక వర్గాల ఓట్లు చీలకుండా చూడడమే పవన్ లక్ష్యమా? వైసీపీ ఓట్ బ్యాంకును దెబ్బతీయటమే లక్ష్యంగా సేనాని పావులు కదుపుతున్నారా? కాపు పార్టీగా ముద్రపడిన జనసేన వైపు బీసీలు చూస్తారా? పవన్ కొత్త వ్యూహం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే బీజేపీలో బండి సంజయ్ నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బండి తీరుపై బహిరంగ కామెంట్ల వెనుకున్న కారణం ఏంటి? ఒక్కసారిగా నేతలు అసంతృప్తి వెళ్ళగక్కడానికి రీజన్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. అధికారం కేవలం కాపుల వల్లే రాదు. కాపులు, బీసీలు, ఇతర వర్గాలను కలుపుకొని వెళితేనే ఖచ్చితంగా అధికారం సాధించగలం. ఎన్నికల విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్కు ఉన్న సింపుల్, క్లియర్ స్ట్రాటజీ ఇది. కాపుల్లో ఐక్యత లేకపోవటం వల్లే తాను ఓడానని చెప్పారు. కాపులతో పాటు బీసీలు కలిసొస్తే అధికారం ఈజీగా చేపట్టొచ్చనేది పవన్ ప్లాన్. మరి బీసీలు, కాపులు ఒక్కటవుతారా? ఆంధ్రాలో పవన్ పొలిటికల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇందుకు ఎన్నికలు దగ్గర పడుతుండడమే మెయిన్ రీజన్. ఇలాంటి టైంలో ఏపీలో కాపు నాయకుడే సీఎం కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇది ఇప్పుడున్న పొలిటికల్ టెంపరేచర్ని మరింత పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ కూడా సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే కాపులతో సమావేశమయ్యారు. ఇంకాస్త క్లియర్గా వెడమరిచి చెప్పాలంటే వైసీపీ ఓటు బ్యాంకు మీదే గురిపెట్టారు సేనాని. ఇందుకోసం కాపులతో పాటు బీసీలను కూడా ఏకం చేసే పనిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో బలంగా ఉన్న కాపు, బీసీ ఓటర్లంతా ఒక్కతాటి మీదకొస్తే చాలా ఈజీగా అధికారం చేపట్టొచ్చనేది పవన్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో అన్ని పార్టీలు బీసీలు, కాపులనే ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తాయి. ఓ పార్టీ కాపు ఓట్ల కోసం వ్యూహాలు రచిస్తే అవి దక్కవని తెలిసిన మరో పార్టీ బీసీ ఓటు బ్యాంకుని టార్గెట్ చేస్తోంది. ఈ రెండూ కాకుండా కాపులను, బీసీలను గనక ఒకే తాటి మీదకు తీసుకురాగలిగితే అంతకు మించిన అల్టిమేట్ ఓట్ కాంబినేషన్ మరోటి లేదన్నది పవన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలన్నీ సామాజిక వర్గాల వారీగా లెక్కలేసుకుంటున్నాయి. ఒక్కో వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ హామీలిస్తున్నాయి. జనసేన విషయానికొస్తే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఏకైక బలం కాపుల ఓట్లే. అధినేత పవన్ కళ్యాణ్ తాను ఏ కులానికి కొమ్ము కాయనని చెబుతున్నా మెజారిటీ కాపులు మాత్రం ఈసారి జనసేన వైపే ఉంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే కాపులున్న చోట బీసీల ఓట్లు ఆశించడం కాస్త కష్టమేననే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలను చూసుకుంటే బీసీల మద్దతున్న పార్టీకి మెజారిటీ కాపు ఓటర్ల సపోర్ట్ దొరకలేదు. అలాగే కాపుల మద్దతున్న పార్టీకి బీసీల మద్దతు కష్టమనే అభిప్రాయము ఉంది. ముఖ్యంగా కాపులు దూరం అవుతున్నారనిపిస్తే పార్టీలు బీసీలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సరికొత్త ఈక్వేషన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇదెంతవరకు వర్కౌట్ ఉందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 1. కాపులు, బీసీల ఓట్లు చీలకుండా చూడటమే పవన్ లక్ష్యమా? 2. బీసీలను తిప్పేస్తే వైసీపీ ఓటు బ్యాంకుకు దెబ్బ పడుతుందా? 3. పవన్ ని నమ్మి కాపులు, బీసీలు ఒక్కటయ్యే పరిస్థితి ఉందా? 4. జనసేనాని కొత్త వ్యూహం ఏ మేరకు ఫలించే ఛాన్స్ ఉంది? రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు. అది సాధ్యపడకపోతే అధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. కాపులతో జరిపిన సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అధికారంలోకి రావాలంటే ఆంధ్రాలో కాపు, బీసీ కాంబినేషన్
ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తేనే రాజ్యాధికారం సాధ్యమనే సంకేతమిచ్చారు. అప్పుడు ఎవరినీ దేహి అని అడగాల్సిన అవసరమే లేదంటున్నారు. ఇన్నేళ్లుగా బీసీలు కాపుల ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదో అర్థం కావడం లేదనే కామెంట్ చేశారు పవన్. హక్కుల కంటే ముందు బీసీలంతా ఐక్యత సాధించాలని పవన్ సూచించారు. అంతేకాదు, జనసేన గనక అధికారంలోకి వస్తే 50% పదవులు వాళ్లకేననే హామీ కూడా ఇచ్చారు. కానీ కాపు పార్టీగా ముద్రపడిన జనసేన వైపు బీసీలు చూసే అవకాశం ఉందా? పవన్ ని నమ్మి కాపులు బీసీలు ఒక్కటై పనిచేయడం సాధ్యమా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్న బిగ్ క్వశ్చన్స్. మరోవైపు అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు సీఎం జగన్, వైసీపీ నాయకులు. టీడీపీ కూడా బీసీల ఓట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీసీలు దూరమవడం వల్లే ఓడిపోయామనే భావనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే పదే పదే టీడీపీ బీసీల పార్టీ అంటూ వీలు చిక్కినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ రచిస్తున్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు సేనాని టార్గెట్ అంతా వైసీపీ ఓటు బ్యాంకు మీదే ఉంది. ఇందుకోసం రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, ప్రాధాన్యత, రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయాలపైనే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వైసీపీ ఓన్ చేసుకుంటున్న బీసీ, కాపు సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకుని ఓట్లు చేలకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు పవన్. ఒకవేళ బీసీలు జనసేన వైపు చూస్తే అప్పుడు కాపుల పరిస్థితేంటి? అప్పటికీ కాపులు జనసేన వైపు ఉండే అవకాశం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి ఒక పార్టీకి మద్దతివ్వడం కష్టమేనని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఓట్ల చీలిక మీదే హాట్ డిబేట్ నడుస్తోంది. పవన్ కూడా ముందు నుంచి ఓట్లు చేలకుండా చూస్తానని చెబుతున్నారు. అంటే దానర్థం వైసీపీ ఓటు బ్యాంకుగా భావిస్తున్న సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడమే. అందువల్ల కాపులు, బీసీల ఓట్లు పూర్తిగా చీలకుండా చూడడమే పవన్ లక్ష్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. దానికోసమే బీసీలను, కాపులను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో బీసీలు, కాపులు పార్టీల వారీగా చీలిపోయి ఉన్నారు. వాళ్లందరినీ ఒకే తాటి మీదకు తెస్తే తప్ప రాజకీయంగా మార్పు సాధ్యం కాదని జనసేన భావిస్తుందనేది మాత్రం క్లియర్ కట్. నిన్న మొన్నటిదాకా అంతా బాగానే ఉంది. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బీజేపీలో ఊపొచ్చిందని, కార్యకర్తల్లో జోష్ వచ్చిందని, రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ఇంపాక్ట్ మొదలైందని ఇలా చాలానే చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. కానీ బండి సంజయ్ తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలతో పార్టీకి ఏం సంబంధం లేదంటూ ఓ ఎంపీ చేసిన కామెంట్లు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఇంత సడన్గా బీజేపీ నేతల టోను ఎందుకు మారింది? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. తెలంగాణ బీజేపీ బండికి సంజయ్ సారథిగా మారి 3 ఏళ్లు పూర్తయింది. కరోనా టైంలో ఢిల్లీ హైకమాండ్ బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. దేశమంతా లాక్డౌన్లో ఉండి ఎక్కడికక్కడ స్తంభించిపోతే సంజయ్ మాత్రం పార్టీని పటిష్టం చేయడం మీదే ఫోకస్ చేశారు. దాదాపు ఏడాది పాటు కరోనా కాలాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. కోవిడ్ సమయంలో కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బీజేపీపై జనంలో నమ్మకాన్ని కలిగించారు. వాటి ఫలితంగానే తరువాత జరిగిన ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలు సాధించింది. బండి సంజయ్ పార్టీ సారథిగా బాధ్యతలు చేపట్టాక వచ్చిన తొలి ఉప ఎన్నికలోనే బీజేపీ విక్టరీ కొట్టింది. దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ సాధించిన విజయంతో కమల దళం రూపురేఖలే మారిపోయాయి. సమయానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోనే ఎండగట్టడం లాంటి వాటితోనే దుబ్బాకలో విజయం సాధ్యమైందనే టాక్ ఆ మధ్య వినిపించింది.
దుబ్బాక బైపోల్ విక్టరీతో వచ్చిన జోష్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కనిపించింది. గతంలో 5 కార్పొరేటర్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఒక్కసారిగా 48 కార్పొరేషన్ డివిజన్లు గెలిచి అధికార పార్టీకి సవాల్ విసిరింది. అప్పటిదాకా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మాత్రమే ఆల్టర్నేట్ అనే భావన ఉండేది. గ్రేటర్లో బీజేపీ విజయంతో స్టేట్ పొలిటికల్ రేస్లో మొత్తం సీనే మారిపోయింది. కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. ఆ తరువాత కూడా బండి సంజయ్ నాయకత్వంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే స్థాయిలో పార్టీ ఎదుగుతూ వచ్చింది. సంజయ్ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం, సంచలన వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీజేపీపై చర్చకు దారితీసే పరిస్థితులను కల్పించడం లాంటివన్నీ కాషాయం పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. ఇక బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కూడా పార్టీకి బాగానే ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. తొలి విడత యాత్ర సమయంలోనే హుజూరాబాద్ బైపోల్స్ వచ్చాయి. ఈ ఎన్నిక కేసీఆర్ వర్సెస్ ఈటల అనే స్థాయిలో జరిగినప్పటికీ రాజేందర్ విజయంపై బండి సంజయ్ పాదయాత్ర ఎఫెక్ట్ కూడా ఉందనే టాక్ వినిపించింది. ఇందుకు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 రోజులకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ పై విమర్శలు చేయడమే ఎగ్జాంపుల్ గా చూపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా అక్కడ 2వ స్థానం సాధించడం ద్వారా బీజేపీ బలపడిందని చెప్పడానికి ఉదాహరణగా చూపుతున్నారు. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమవడంలోనూ సంజయ్దే కీలక పాత్ర అని అధిష్టానం భావించింది. లక్షలాది మంది చూస్తుండగానే ప్రధాని మోదీ సంజయ్ భుజం తట్టి మెచ్చుకున్నారు. ఇది బండి సంజయ్ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచింది. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ పాత్ర కీలకంగా మారింది. అయితే అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం ముగిసిందని, ఆయన స్థానంలో మరొకరు వస్తారనే ప్రచారం కొద్ది రోజులు పెద్ద ఎత్తున సాగింది. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ బీజేపీ అధిష్టానం సంజయ్ నాయకత్వంలోనే రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది పార్టీలో అధ్యక్ష పదవి ఆశించిన వాళ్లకు మింగుడు పట్టడం లేదు. పైగా ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న అసంతృప్తి అంతా వారిలో ఇప్పుడు లావాలా తన్నుకొస్తోంది. ఒకటి, బీజేపీలో బండి సంజయ్ వ్యతిరేక వర్గం తయారైందా? 2, సంజయ్ నాయకత్వాన్ని నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 3, బండి తీరుపై బహిరంగ కామెంట్ల వెనకున్న కారణమేంటి? 4, ఒక్కసారిగా నేతలు అసంతృప్తి వెళ్లగక్కడానికి రీజన్ ఏంటి? బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ బలపడటం ఎంత నిజమో, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మరో వర్గం తయారైందన్నది కూడా అంతే నిజం. అయితే ఇదంతా ఇప్పటి వరకు అంతర్గతంగానే ఉంటూ వచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి పదవీకాలం ముగుస్తుందనే సమయం వచ్చినప్పుడల్లా ఆ పదవి ఆశించిన కొందరు నేతలు తమ సన్నిహితుల దగ్గర సంజయ్ పై ఉన్న వ్యతిరేకతను వెళ్లగక్కుతూ వచ్చారు. పార్టీకి పెరిగిన ఆదరణను బీజేపీ ఇమేజ్ గానే చూడాలే తప్ప సంజయ్ సాధించిందేమీ లేదనే ప్రచారం కూడా చేస్తూ వచ్చారు. కొందరు సీనియర్ నేతలు అప్పట్లో బండికి వ్యతిరేకంగా సమావేశమవడం కూడా పార్టీలో కలకలం రేపింది. దీనిపై జాతీయ నాయకత్వమంతా సీరియస్ అవడంతో సీనియర్లంతా వెనక్కి తగ్గారు. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించే నేతలు, సంజయ్ పనితీరును వ్యతిరేకిస్తున్న నేతలు ఆయనపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ అధ్యక్ష పదవి రెన్యువల్ కావడం లాంఛనమేనని తెలిసాక తమ అసంతృప్తినంతా బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ చేసిన కామెంట్స్ సరైనవి కావంటున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిదన్నారు. మరో సీనియర్ నేత పేరాల శేఖర్రావు కూడా అరవింద్ కామెంట్లను సమర్థిస్తూ సోషల్ మీడియాలో సంజయ్ పై విమర్శలు గుప్పించారు. వీరితో పాటు అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన మరికొందరు నేతలు, వారి ఫాలోవర్లంతా బండికి వ్యతిరేకంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఆ పదవిలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు బండి సంజయ్ను వ్యతిరేకించేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన కామెంట్స్ ఆయుధంగా మారాయి. తన వ్యాఖ్యలపై విపక్షాల దాడికి తోడు
సొంత పార్టీ నేతలు కూడా గళం విప్పుతుండడంతో సంజయ్ వర్గం కూడా ఎదురుదాడి ప్రారంభించింది. సామెతను ఉదహరించారే తప్ప సంజయ్ వ్యాఖ్యల్లో తప్పేముందంటూ ప్రశ్నిస్తున్నారు మరికొందరు బీజేపీ నేతలు. ఏదేమైనా బండి సంజయ్ కు వ్యతిరేకంగా సొంత పార్టీలోని అసంతృప్త వర్గం గట్టిగానే ప్రయత్నిస్తుండగా అధిష్టానం కూడా అంతే గట్టిగా సంజయ్ కి సపోర్టుగా నిలుస్తుందనడం మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓట్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదాన్లోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులకు పెడుతోన్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసు గుర్రాల్లో చూద్దాం. గజ్వేల్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ ఇది. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ తప్ప మరో పార్టీ జెండా ఎగిరేది కాదిక్కడ. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, ఎప్పుడైతే కేసీఆర్ గజ్వేల్ బరిలోకి దిగారో అప్పుడే ఒక్కసారిగా మొత్తం పొలిటికల్ సీనే మారిపోయింది. వరుసగా 2 సార్లు ఆయనే ఎమ్మెల్యేగా గెలిచారు. ముచ్చటిగా 3వ గెలవడం ద్వారా గజ్వేల్ నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కొట్టేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ని ఢీకొట్టగలిగే లీడర్ ఎవరు? ఏ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగబోతున్నారు? గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన నియోజకవర్గంగా మారిపోయింది గజ్వేల్. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 2 సార్లు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్గా చరిత్రకెక్కింది. 2014లో రాష్ట్రం సాధించిన కేసీఆర్ని ఎన్నికల్లో ఢీ కొట్టలేక ఏకంగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అప్పట్లో కారెక్కలేక తప్పలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి నువ్వా నేనా అనే రీతిలో పోరాడారు వంటేరు ప్రతాప్ రెడ్డి. 2018 ఎన్నికల్లోనూ మహాకూటమి అభ్యర్థిగా అన్ని పక్షాలతో కలిసి పోటీ చేసిన ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికల తరువాత ఆయన కూడా కేసీఆర్కే జై కొడుతూ గులాబీ పార్టీలో చేరిపోయారు. దాంతో గజ్వేల్ రాజకీయమంతా వార్ వన్ సైడ్ అన్నట్లుగా మారిపోయింది. మరోసారి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆరే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పంతొమ్మిది 1952లో ఏర్పడిన గజ్వేల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 2004 దాకా ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్గా ఉన్న గజ్వేల్ 2009 నుంచి జనరల్ స్థానంగా మారిపోయింది. 1952లో జరిగిన ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి రావడం సెంటిమెంటుగా కనిపిస్తోంది. అయితే గజ్వేల్ నుంచి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచింది మాత్రం స్థానికేతరులే. ఈ ఏడాది చివరిలో జరగబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పార్టీ వర్గాలు కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది. అదే గనక నిజమైతే గజ్వేల్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ కేసీఆర్కే దక్కుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీకి గజ్వేల్ కంచుకోటగా మారిపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారడం, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే బరిలోకి దిగుతారా, మరో నేతకు అవకాశమిచ్చి పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు గతంలో మాదిరిగా ముందు అసెంబ్లీకి తరువాత మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక, గజ్వేల్, జగదేవ్పూర్, వర్గల్, తూప్రాన్, మర్కూక్, ములుగు, మనోహరాబాద్ మండలాలున్నాయి. ఇందులో తూప్రాన్, మనోహరాబాద్, ఓల్డ్ తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. బీజేపీ, కాంగ్రెస్ కి కలిపి 25 నుంచి 30% లోపే ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతున్నారు. 2014 నుంచే ఇక్కడ బీఆర్ఎస్ బలం అనూహ్యంగా పెరిగిపోయింది. సీఎం హోదాలో తొలిసారి గజ్వేల్ వచ్చిన కేసీఆర్ దేశం గర్వించదగ్గ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే 8,000 కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఇందుకు రోడ్లను విశాలంగా మార్చారు. KG2 PG విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యాన యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ, మహతి ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ లాంటివెన్నో గజ్వేల్లో కొలువుదీరాయి. హామీ ఇచ్చినట్లుగానే అభివృద్ధి అంటే ఏంటో గజ్వేల్కి చూపించారు. దాంతో ఇక్కడ కారుకు తిరుగులేదనే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో కేసీఆర్కు 1,25,444 ఓట్లొచ్చాయి. 58,000 పైచిలుకు భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాపరెడ్డిపై గెలుపొందారు. వంటేరు 67,000కు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ నుంచి పోటీ చేసిన ఆకుల విజయ కేవలం 1,587 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసిన ప్రతాపరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీపై కన్నేసింది బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ నుండి ఆదర్శంగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి 1,00,000 మెజారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఇలా తెలంగాణ గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అంగులు కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ బీజేపీ అంతంత మాత్రంగానే ఉంటుంది. డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అసలు పోటీ ఉండదు. బీఆర్ఎస్కి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి పోటీ ఉండదు. వంటేరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో గజ్వేల్లో హస్తం పార్టీ బలహీనపడింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నరసింహారెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కేసీఆర్ గారిని ఓడగొట్టాలనే ఆలోచనతోని మా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. ఈసారి నీకు బుద్ధి చెప్పే విధంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గౌరవం గురించి, ఆత్మగౌరవం గురించి, మర్యాద గురించి తప్పక కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపిస్తారు. గజ్వేల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన ఆకుల విజయకు డిపాజిట్ కూడా దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కమలం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నందన్ గౌడ్, అంజనెల్లి యాదవ్, నలగామ శ్రీను, కప్పర ప్రసాద్ లాంటి వాళ్లు టికెట్ ఆశిస్తున్నప్పటికీ వీళ్లెవరూ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. అయితే గతంలో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. కానీ ఆయన తన మాటపై నిలబడతారా, చెప్పినట్లుగానే గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ కు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఈటల గనక గజ్వేల్ బరిలో దిగితే మాత్రం పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోతుంది. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర రాజకీయాలన్నీ గజ్వేల్ చుట్టే తిరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు గజ్వేల్లో బీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు భారీ మెజారిటీయే లక్ష్యంగా తన సొంత నియోజకవర్గం సిద్దిపేటతో పాటు గజ్వేల్ పైన మంత్రి హరీష్ రావు ఫోకస్ పెట్టారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో వరుస అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తరచుగా పర్యటిస్తున్నారు మంత్రి హరీష్. సిద్దిపేటతో పాటు గజ్వేల్లోనూ ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ట్రబుల్ షూటర్ హరీష్. ఈ లెక్కన గజ్వేల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? సార్ సెగ్మెంట్లో కార్ మళ్లీ తడాఖా చూపిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది.